రామ 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ప్రతి ఇంట ప్రతి నోట ప్రతి చోట వినిపించే మాట
రాముని బాట. సహస్రనామములతో సమతుల్యమైనటువంటిది శ్రీరామ అనేటటువంటి మాట. రామ అనేటటువంటి పదము అష్టాక్షరలో ఒక అక్షరము, పంచాక్షరలో ఒక అక్షరము తీసుకుని రామ అని చెప్పబడినట్లుగా పౌరాణిక నేపథ్యం. అష్టాక్షరం నుండి రా అనే అక్షరము, పంచాక్షరం నుండి మా అనే అక్షరము అనుగ్రహించి రామ అని ముందు శుభప్రదమైనటువంటి శ్రీకారయుక్తముగా శ్రీరామ అని రాయందే ఉత్తరము కూడా రాయటం అలవాటు లేనటువంటి ఇళ్ళు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ఈ రోజున మనం వీక్షిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో తిరుపతి పట్టణంలో ఏనాడో జాంబవత్ సేవితమై జాంబవంతుని చేత నిర్మించబడినదిగా చెప్పబడుతున్నటువంటి కోదండరామస్వామి దేవాలయం. ఇక్కడ వేంచేసినటువంటి రామచంద్రుడు ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని చెప్పిన శ్లోకానికి తగినట్లుగా దర్శనమిస్తాడు. సీతా లక్ష్మణ సమేతుడై ఎదురుగుండా హనుమంతుడు నిరంతరము సేవించుకుంటూ ఉంటాడు. ఇది తిరుపతి పట్టణంలో ఎంతో పౌరాణిక నేపథ్యమై చారిత్రక ఆధారమై విరాజిల్లుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి దేవాలయం ఈ రోజున అనేక ప్రాంతములలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్నామో అన్ని చోట్ల కూడా ఇప్పుడు కోదండరామస్వామి ఆలయ వైశిష్యాన్ని, బ్రహ్మోత్సవ సంరంభాన్ని, వాహన వైభవాన్ని వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నదంటే ఇది కాదా రామానుగ్రహం భక్తులారా? ఇది కాదా రామచంద్రుని యొక్క కటాక్షం? అందుకనే అభిరామ గుణాకర దాశరథే, అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో అని ఆ రామనామంలో ఉండే మాధుర్యం ఎంత గొప్పదో, ఆ భక్తులు చేసేటటువంటి భజనలో ఉండేటటువంటి పారవస్యం అంత గొప్పదిగా చెప్పబడుతుంది. ఇక రామాయణం మనం ఈ రోజున రామచంద్రుని దర్శిస్తున్నామంటే దానికి మూలాధారమైనటువంటి శ్రీరామాయణం. రామస్య అయనం రామాయణం అని ఒక సందర్భంలో చెబితే సీతాయాశ్చరితం రామాయణం అని మరొక చోట చెప్పబడుతూ ఉంటుంది. ఏమైనా సీతారాముల వైభవం విశేషంగా చెప్పబడుతుంది కాబట్టే శ్రీమద్ రామాయణము ప్రతి ఇంట, ప్రతి చోట, ప్రతి నోట వినిపించేటటువంటి చక్కటి శ్లోక వైశిష్యం. అందుకే వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యం రామాయణ మహానది అంటారు మహానుభావులు. వాల్మీకి అనేటటువంటి కొండలలో ఆవిర్భవించి శ్రీరామచంద్రుడనే సాగరములో, సముద్రాలలో విలీనమవుతూ ఉన్నది రామాయణం అనేటటువంటి మహానది, పుణ్యనది. వెడుతూ వెడుతూ చేసిన పని ఏంటంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి వారందరినీ కూడా భక్తి పారవస్యంలో ముంచింది. అలాంటి భక్తి పారవస్యమే ఈ రోజున తిరుపతి పట్టణంలో కోదండరామస్వామి ఆలయ ప్రాంగణములో మాడ వీధులలో భక్తుల ఆనందోత్సాహాలు గాని, జీరస్వామి వారి గోష్ఠి గాని, వేద పండితుల వేద వైశిష్యం గాని, మరి ఇన్ని సమ్మిళితమైతే అర్చక స్వాముల భక్తి భావన, వీటన్నింటికీ కూడా ఒక సమసంబంధ బాంధవ్యమైనటువంటి విధానం ఒకటి ఉంటుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన కార్యక్రమం. స్థానిక దేవాలయాల బ్రహ్మోత్సవాలు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక ప్రాంతములలో ఉన్నటువంటి భక్తులంతా చూడాలి అనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారి సమన్వయంతో తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారి సమిష్టి విధానంతోనూ అర్చక స్వాముల ఆధ్యాత్మిక భావనతోనూ అడుగడుగునా సమర్పించే నీరాజన వైశిష్యంతోనూ ఈ రోజున ఈ బ్రహ్మోత్సవాల్ని మొట్టమొదటి రోజుగా ఉదయం ధ్వజారోహణ జరిగి ఇప్పుడు పెద్ద శేషవాహనంపై స్వామి దర్శనమిస్తున్నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్నట్టుగాను. ఇక రామావతారం ఏ కాలానికి చెందినవారైనా, ఏ దేశానికి చెందినవారైనా మానవులు జాతి మత విభేదాలు లేకుండా శ్రద్ధాభావనతో ఆచరించి అభ్యుదయ పదాన్ని పొందడానికి సునిశ్చితమైనటువంటి ధర్మాన్ని ఉపదేశించే ఉత్తమమైనటువంటిది శ్రీమద్ రామాయణం. మర్యాద పురుషోత్తముడు, లోక మర్యాదలను రక్షించడం కొరకు అవతరించినటువంటి పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు అని భక్తులందరూ కొనియాడబడే శ్రీరాముడు సామాన్య మానవుడి వలె ప్రవర్తిస్తూనే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలో చూపినటువంటి మహానుభావుడు తనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ధర్మపదంలో నడిపించాడు. అనేక సంబంధాల కంటే రామ సంబంధం విశేషమైనటువంటిది. ఈ విధంగా చూచినప్పుడు శ్రీరాముని యొక్క అయనం ధర్మపద యానం,
సకల మానవులకు ఏ విధంగా ఆదర్శభూతమవుతుందో శ్రీరాముని తల్లిదండ్రులైనటువంటి కౌసల్య దశరథులు, సహధర్మచారిణైనటువంటి సీతాదేవి, అదేవిధంగా సోదరులు లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఆ విధంగానే హనుమత్ సేవితుడు, అదేవిధంగా సుగ్రీవ విభీషణాదులు, వీళ్ళందరూ కూడా రాముణ్ణి ఆశ్రయించి రామానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు. ఆనాడు రామచంద్రునితో కలిసినటువంటి మహానుభావుడు జాంబవంతుడే ఆ రామచంద్రుని మీద ఉండేటటువంటి భక్తి భావనతో ఈ కోదండ రామాలయాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఈ స్థల పురాణం, ఈ క్షేత్ర ప్రాశస్యం చెబుతూ ఉన్నది. ఇది విశేషం. తదుపరి సీతాలక్ష్మణ సేవితుడై పెద్ద శేషవాహనంపై కోదండరాముడు దర్శనమిస్తున్నాడు. కొలువై ఉన్నాడే కోదండపాణి అని త్యాగరాజస్వామి వారు అంటారు. ఎలా కొలువు తీరాడు? శేషవాహనం మీద కొలువు తీరాడు. ఎవరి శేషుడు? వైకుంఠంలో పాన్పుగా వేయించేసినటువంటి మహానుభావుడు. త్రేతాయుగంలో ఇదిగో మనం ఆ పక్కనే చూస్తున్నటువంటి లక్ష్మణస్వామి ఈ రోజున వాహనమయ్యాడు. అంటే అనంత గరుడ విక్షసేనలనే నిత్యసూరుల్లో మొదటివాడిగా పిలువబడుతూ భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కోరుకుంటే అలా మారుతూ భగవంతుడి కైంకర్యమే పరమావధి అనేటటువంటి శేషశేషి సంబంధాన్ని పెంపొందించుకునేటటువంటి మహానుభావుడుగా అనంతుడిని, ఆదిశేషుణ్ణి మనం చెప్పుకోవచ్చు. ఈ స్వామి ఆనందరాముడైన, కళ్యాణరాముడైన, జగదభిరాముడైన, లోకాభిరాముడైన రాముడు రాముడే. ఎందుకంటే రాముని మించిన దైవము నాస్తి అంటారు. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే పత్ని, ఒకటే విధానం అనేటటువంటి మహానుభావుడు. తెల్లవారితే పట్టాభిషేకం రామచంద్ర అంటే పొంగలేదు, పొంగిపోలేదు. తెల్లవారుతూ నేను వనవాసానికి వెళ్ళాలి 14 సంవత్సరాలంటే కుంగిపోలేదు. పొంగుట కుంగుట తెలియనటువంటి స్థితప్రజ్ఞత్వం కలిగినటువంటి మహానుభావుడు. సుఖదుఖాలు రెండింటినీ సమానంగా అనుభవించగలిగినటువంటి మహానుభావుడు. ప్రతి ఇంటికి ఆదర్శప్రాయమైనటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అటువంటి రామచంద్రుడి యొక్క వైభవం అనేకానేక. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాదయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం భజే అలం. విఘనస ఆగమ శాస్త్రోక్త ప్రకారముగా నిర్వహింపబడు నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా ఈనాడు పెదశేషవాహనారూఢుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామిని మనం సేవిస్తూ ఉన్నాం. స్వామి రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా సమస్తమైనటువంటి ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి రామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆదిశేషుడిపై అధిరోహించినటువంటి సీతా సహిత రామచంద్ర స్వామి వారిని లక్ష్మణస్వామితో కూడి ఉన్నటువంటి స్వామిని కూడా మనం ఈనాడు సేవించే భాగ్యం మనకి ప్రసాదించాడు. ఈ సందర్భంగా మనం ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. త్రేతాయుగంలో వారి అన్నదమ్ముల అనుబంధమే దీనికి తార్కాణం. ఆదిశేషువుడు లక్ష్మణస్వామిగా జన్మించి రామానుజుడయ్యాడు. నిరంతరం శ్రీరామచంద్రుని నీడలా అనుసరిస్తూ భ్రాతృభావానికి మన హైందవ ధర్మం సూచించినట్లుగా అగ్రజుడు పితృసమానుడే అనే భావనతోటి నిరంతరం
సేవిస్తూ ఉన్నటువంటి ఈ లక్ష్మణస్వామియే ఈనాటి ఆదిశేషుడు. రామచంద్రస్వామి కూడా లక్ష్మణస్వామిపై అపారమైనటువంటి విశ్వాసం, అనురాగం ఉంది. పుత్రవాత్సల్యంతో స్వామి చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడో. అటువంటి రామచంద్రస్వామికి సేవించుకోవడం కోసం ఆదిశేషుడుగా ఉన్నటువంటి ఆ లక్ష్మణస్వామి ఈనాడు వాహనంపై స్వామిని సేవింపజేస్తూ ఉన్నాడు. లక్ష్మణస్వామి గొప్ప సేవాతత్పరుడు. దశరథ మహారాజు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం దాశరథి వనవాసానికి బయలుదేరినప్పుడు, సీతమ్మ తల్లితో కూడి బయలుదేరినప్పుడు లక్ష్మణస్వామి కూడా తన వెంట బయలుదేరాడు. తల్లిదండ్రులను, రాజ్యభోగాలను, సంసార సౌఖ్యాలను వదిలిపెట్టి వీటన్నిటికంటే కూడా అసమానమైనటువంటి రామచంద్రస్వామి యందు సోదర భావనతోటి, ప్రేమతోటి నిద్రాదేవతను ప్రార్థించి రామచంద్రస్వామికి సేవకు విఘాతం కలుగకుండా ఉండడం కోసం నా వంతు నిద్ర కూడా నా భార్య అయినటువంటి ఊర్మిళాదేవికి ఇచ్చి నన్ను తల్లి అయినటువంటి ఆ సీతమ్మ తల్లిని, తండ్రి అయినటువంటి రామచంద్రస్వామిని సేవించుకోవడానికి నన్ను వినియోగించమ్మా అని చెప్పినటువంటి పరమ భాగవతోత్తముడు మన లక్ష్మణస్వామి. అటువంటి స్వామి వనవాసానికి బయలుదేరుతూ ఉండగా తల్లి అయినటువంటి ఆమె అంటుంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ, అరణ్యాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అని. అంటే నీవు ఎలాగైతే భావిస్తున్నావో అలాగే నీ స్వామి అయినటువంటి రామచంద్ర స్వామిని ఈ రోజు నుండి తండ్రిగా భావించు, దశరథ మహారాజు గారిగా భావించిన ఆయన నన్ను సీతమ్మ తల్లిగా భావించు, సీతమ్మ తల్లినే నన్నుగా భావించు. మరి ఆ అడవిలో ఉన్నటువంటి వారందరూ కూడా అయోధ్యలో ఉన్నవారు అన్నట్టుగా ఉంటూ నీడవలే ఉండి, ఛత్రము వలె ఉండి, ఆ అన్నదమ్ములు ఎలాగైతే ఉండాలో భావనతోటి చక్కగా ఆ రామచంద్ర స్వామిని, లక్ష్మణస్వామి నీవు సీతమ్మ తల్లిని సేవించుకోవయ్యా అని చెప్పి ఆశీర్వదించి పంపించట తల్లి. అటువంటి గొప్ప ఆదర్శప్రాయుడైనటువంటి ఆ లక్ష్మణస్వామితో కూడి ఈనాడు స్వామి చక్కగా మనందరికీ కూడా దర్శన భాగ్యం వస్తున్నటువంటి స్వామి గొప్ప భగవతోత్తముడు. మరి ఈనాడు రామచంద్ర స్వామి గురించి మనం ఏమి చెప్పాలి? ఎందుకంటే ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండం రామచంద్రం నమామ్యహం. బాధలు పోగొట్టేవాడు. ఏదైనా బాధ ఉంటే ముందుగా రామా 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 అంటాం మనం. మనకి ఏదైనా చిన్న బాధ కలిగితే వెంటనే రామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తే చాలట మనలోని బాధలన్నీ తీరుస్తాడు. భయం ఏదైనా ఉంటే వెంటనే పారద్రోలుతాడు. శత్రువులను సైతం, మనలో ఉన్నటువంటి 6 శత్రువులను సైతం పారదోలే గొప్ప భాగవతోత్తముడు శ్రీ రామచంద్ర స్వామి ఈనాడు మనం సేవిస్తూ ఉన్నాం. అటువంటి స్వామి దశరథ మహారాజు గారికి యజ్ఞ ప్రసాదంతో ఆవిర్భవించి చక్కగా సకల విద్యలు కూడా నేర్చుకున్న తర్వాత తండ్రి అయినటువంటి ఆ దశరథ మహారాజు గారు పంపగా విశ్వామిత్రుల వారితోటి యాగ సంరక్షణానికి వెళుతూ ఉన్నాడట. అమరేంద్రాంశకు పూర్ణ చంద్రుడితడు అయినట్లు నారాయణాంశమున్న బుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడాగరిదికిన్ కౌసల్యకున్ సన్నుతా సమనయీర్మల్యకతుల్య కంచిత జను సంసార సాఫల్యకున్. తూర్పున ఉదయించినట్లే పూర్ణచంద్రుడికి ఉదయించినట్లుగా నారాయణ అంశతో ఆవిర్భవించినటువంటి స్వామి మదాంధుడైనటువంటి రావణుని యొక్క 10 శిరస్సులను ఖండించుటకు కీర్తిమతి నిర్మల చరిత్ర నిరుపమ గుణశీల ఉత్తమ వంశజైనటువంటి కౌసల్యకు శ్రీరామచంద్రుడు ఉదయించెను అని చెప్పి పోతనామాత్యుల వారు భాగవతంలో మనకి తెలుపుతూ ఉన్నారు. అటువంటి
రామచంద్రస్వామిని ఈనాడు మనం సేవిస్తూ ఉన్నాం. ఆదిశేషునిపై అధిరోహించినటువంటి స్వామి ఎంతవాడు, ఇటువంటి వాడు. అందుకనే మనం నిరంతరం రామచంద్ర స్వామిని సదా ప్రార్థన చేస్తూ ఉండాలట. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే రామాయణం, శ్రీమద్ రామాయణం మనందరికీ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియపరిచింది. అందులో రామచంద్ర స్వామి ఒక మానవుడిగా ఆవిర్భవించి కుటుంబంలో ఒక సోదరుడు ఎలా ఉండాలి, ఒక అనుజుడు ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, మిత్రుడు ఎలా ఉండాలి, బంటు ఎలా ఉండాలో చెప్పినటువంటి ఉత్కృష్టమైనటువంటి గాథ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి గాథ మన శ్రీమద్ రామాయణం. అటువంటి రామచంద్ర స్వామిని మనం ప్రార్థన చెయ్యాలి. మాతా రామో మత్పిత రామచంద్ర హే, స్వామి రామో మత్సకా రామచంద్ర హే, సర్వస్వం మే రామచంద్రో దయాళు, నాణ్యం జానే నైవ జానే న జానే, నాణ్యం జానే నైవ జానే న జానే అంటూ ఆ రామచంద్ర స్వామిని మనం శరణాగతి చెయ్యాలి. శరణన్న వారిని కాపాడుతానని చెప్పి రామచంద్ర స్వామి అభయమిచ్చాడు. విశ్వామిత్రుల వారి వెంట యాగ సంరక్షణానికి వెళ్ళినటువంటి ఆ రామచంద్ర స్వామి తాటకి యొక్క సంహారం అయిన తరువాత విశ్వామిత్రుల వారి ప్రేరణతోటి మిథిలా నగరానికి అడుగెడతాడు. అక్కడ ఒక 300 గదల్చి తెచ్చిన లలాడోగ్రాక్షుచాపంబు బాలకరీంద్రంబు సులీలమై చెరకు గోలన్ నృంచు చందంబునం సకల ఉర్వీషులు చూడగా విరచదోశక్తిన్ విదేహ క్షమాపగహంబున సీతగై గుణమని ప్రస్ఫుతగై లీలతోన్, సీతగై గుణమని ప్రస్ఫీతగై లీలతో 300 మంది కథలు తెచ్చినటువంటి ఆ శివధనస్సును ఏనుగుజు ఒక చెరుకు గడను అవలీలగా విరిచినట్లుగా రామచంద్ర స్వామి విరిచి విదేహరాజ గృహమునందు సకల రాజ సమూహమంతా కూడా చూస్తూ ఉండగా సుగుణోపేతైనటువంటి సీతమ్మ తల్లిని వివాహమాడినటువంటి శ్రీమద్ రామాయణం. అటువంటి రామచంద్ర స్వామి ఆదర్శప్రాజమై భక్తుల యొక్క మనోభీష్టాలు నెరవేరుస్తూ ఈనాడు మనకు శేషావతారంగా సేవిస్తూ ఉన్నాం. రవికులుడితడు రాముడు రాఘవుడు, రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు. అరయపుత్ర కామేష్టియందు పరమానమున, అరయపుత్ర కామేష్టియందు పరమానమున పరగజనించిన పరబ్రహ్మము, అరయపుత్ర కామేష్టియందు పరమానమున పరగజనించిన పరబ్రహ్మము, సురల రక్షింపగ అసురుల శిక్షింప
రక్షింపగ సురల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు కోదండరామ, జగదభిరామ, జానకిరామ, ఆనందరామ, రఘురామ ఇలా రామా అని పలికితే ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. రామనామాన్ని చదివితే రామనామాన్ని అంటే సహస్రనామాలతో స్వామిని కొలిచి తలచి పిలిచినంతటువంటి ఫలితం కలుగుతుందని సాక్షాత్తు ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాట. విష్ణు సహస్రనామాన్ని మనం ఒకసారి చదివేటప్పుడు పార్వత్యువాచ కేనోపాయన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతైర్ పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని వినిపిస్తుంది. హే పరమేశ్వర, రాబోయేటటువంటి కలియుగములో మంత్రతత్వం తరిగి యంత్రతత్వం పెరిగేటటువంటి రోజుల్లో మానవుడు ఒక చోట ఒక గంట సేపు కూర్చుని ప్రశాంతంగా భక్తిగా ఆ భగవంతుడి యొక్క నామాన్ని విశేషించి సహస్రనామాలు చెప్పగలుగుతాడా? అలా చెప్పలేని వారికి ముక్తి మార్గాలు లభించవా అని అంటే ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సాక్షాత్తు పరమేశ్వరుడు పలికిన మాట. ఎలా సాధ్యమంటే ఒకసారి శ్రీరామ అంటే 10 పర్యాయాలు భగవన్నామం చేసిన ఫలితం వస్తుందట. రెండో పర్యాయం శ్రీరామ అంటే 10ని 10తో హెచ్చిస్తే 100 అవుతుంది. కాబట్టి గణిత పరిభాషలో 100 పర్యాయములు భగవంతుడి యొక్క నామాన్ని జపించిన ఫలితం వస్తుందని. మూడవసారి శ్రీరామ అంటే 100ని 10తో హెచ్చిస్తే 1000 అవుతుంది. కాబట్టి సహస్రనామ తత్తుల్యమని
ఆ రామనామాన్ని పలికితే అంతటి గొప్పతనం ఉన్నదని, అది తారక మంత్రమని, అటువంటి తారక మంత్రాన్ని పొందినటువంటి శ్రీరామదాసు ఆ రామచంద్రుణ్ణి నిరంతరము ధ్యానించి అజునకు తండ్రివయ్యూ అంటాడు. ఒకచోట చాలా బాధపడతాడు. బాధపడ్డప్పుడు తన ఆవేదనంతా రాముడిని వ్యక్తపరుస్తాడు. దాసిన చుట్టమాసబరి దాని కృపామతి నేలినావు, నీ దాసును దాసుడా గృహుడు వాని దయన్రసబ్రోచినావు, నీ దాసులలోన నేనొకడా అంటాడు. ఓ దాశరథి అంటాడు. అంటే కష్టమొచ్చినా రాముడే, ఇష్టమొచ్చినా రాముడే. కష్ట ఇష్టములను రెండింటినీ కూడా ఒకే పద్ధతిలో చూసినవాడు రాముడు. అలా చూసిన వాళ్ళని రక్షించేది రాముడు. అందుకనే రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం రఘుకుల తిలకం రాఘవం రావణారిం అని రామావతారంలో చెప్పబడిన విశేషం. శ్రీమద్ రామాయణాన్ని విశేషించి వాల్మీకి మహాకవి మనకు అందించి ఎంతో పుణ్యం చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అందుకనే రామశబ్దము రాని ప్రాచేతసునికన్ రామాయణము వ్రాయు శక్తినొసగే. భగవంతుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. భగవంతుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇవ్వగలిగిన వాడు, తీసుకోగలిగిన వాడు రెండూ భగవంతుడే. ఒక అవతారంలో ఇచ్చాడు, ఒక అవతారంలో తీసుకున్నాడు. నారసింహావతారంలో అభయం ఇచ్చాడు, వామనావతారంలో అక్కడ బలిచక్రవర్తి నుంచి తీసుకున్నాడు. కాబట్టి రెండిటికీ కూడా సన్నద్ధమైనటువంటి వాడు భగవంతుడు. అలాగే శ్రీరామచంద్రుడు కూడా వనవాసం చేసిన 14 సంవత్సరాల్లో సుగ్రీవుడితో మైత్రి చేసి సుగ్రీవుడికి వచ్చినటువంటి కష్టాలు పోగొట్టాడు. సుగ్రీవుడు సహాయం తీసుకుని సీతాదేవి యొక్క అన్వేషణ చేయించగలిగాడు. ఇలా చూచినప్పుడు ఇంటింటా రామాయణం అనే భావన కలిగితే ఒకసారి మన ఇంటిని మనం పరిశీలించుకున్నప్పుడు శ్రీమద్ రామాయణంలో ఉన్న పాత్రలన్నీ మన కుటుంబంలో కనపడుతూ ఉంటాయి. అలా మలిచి లిఖించి అనుసరింపజేశాడు వాల్మీకి మహాకవి. ఆది మూలము శ్రీమద్ రామాయణం. అందుకనే వేదార్థసారం శ్రీమద్ రామాయణం అన్నారు. వేద పండితులు ఆ పలికే వేదాలన్నీ కూడా రామాయణ సమ్మిళితమై రామాయణ సమతుల్యమైనటువంటి కాబట్టి వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే అన్నారు. ఆ విధంగా శ్రీమద్ రామాయణం చాలా విశేషమైనటువంటిదిగా చెప్పబడుతుంది. ప్రపంచ సాహితీ జగత్తులో ఉదయించిన తొలి కావ్యక్రమం శ్రీమద్ రామాయణం. అగశకం చోరుద్రస్య అగశకం దరిద్రగశకం రుద్రస్య గేదిః గేదిః పరి పరివః వావనచ వనచ ధ్రువాః ధ్రువః అస్మిన్ గోపదో గోపదో స్యాచ గోపద విధి గోపదో రామాలయాన్ని దర్శించి రామానుగ్రహాన్ని పొందటానికి ఇది విశేషమైనటువంటి సందర్భంగా ఈ కోదండరామస్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో విశేషంగా ఈ వాహన సేవలన్నీ కూడా దర్శించే భాగ్యం కలుగుతున్నది. ఆ నీరాజనాన్ని దర్శిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్నారు. ఒకవైపున జానకీదేవి, జానకిరాముడు. మా జానకిని చేపట్ట నీవు గొప్పవాడవైతివి అంటారు. ఎందుకంటే జానకిరాముల కళ్యాణము చూతము రారండి ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటాం. ఇప్పటికి కూడా ఆ సీతాదేవి ఆ వనవాసం సమయంలో ఒక చిన్న మల్లె చెట్టును పెట్టి ఆ మల్లె పుష్పాన్ని ఆ ఇంట్లో ఉన్నటువంటి పూజామందిరంలో సమర్పిస్తే అది సిరిమెల్లగా విరాజిల్లితే ఆ సీతమ్మ వాకిట్లో ఆవిర్భవించినటువంటి సిరిమల్లె పువ్వు ఈనాటికి కూడా సీతాదేవికి రామచంద్రుడికి మల్లెపూలంటే ఇష్టం కాబట్టే మల్లెపూలతో విశేషమైనటువంటి, అందులో ఈ రోజుల్లో మల్లెపూలు దొరికే రోజులు కాబట్టి విశేషమైనటువంటి అర్చన కనుక చేసినట్లయితే రామానుగ్రహాన్ని పొందవచ్చు
అని భావిస్తూ జయ జయ రామ సమర విజయ భీమ అని రామచంద్రుడు అన్ని విధాలుగా కూడా అనుగ్రహం ఇస్తాడు. ఆశ్రయించడం రామానుగ్రహాన్ని పొందడం విశేషం. ఆ విధంగా రామానుగ్రహాన్ని పొంది శ్రీరామచంద్రుడే సర్వస్వమని భావించిన భక్తులు వీరందరూ కూడా. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులు కూడా ఇంతటి భాగ్యాన్ని, ఇంతటి అనుగ్రహాన్ని ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి కోదండరామస్వామి కల్పించగలుగుతాడు అని. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. చండ కిరణ కుల మండన రామ, శ్రీమద్ దశరథ నందన రామ, కౌసల్యా సుఖవర్ధన రామ, విశ్వామిత్ర ప్రియధన రామ, ఘోరతాటకా ఘాతక రామ, మారీచాది నిపాతక రామ, కౌశిక మఖ సంరక్షక రామ, శ్రీమదహల్యోద్ధారక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. గౌతమ ముని సంపూజిత రామ, సురముని వరగణ సంస్తుత రామ, నావిక ధావిత మృదు పద రామ, మిథిలాపుర జన మోహక రామ, విదేహ మానస రంజక రామ, త్ర్యంబక కార్ముక భంజక రామ, సీతార్పిత వరమాలిక రామ, కృతవైవాహిక కౌతుక రామ, భార్గవ దర్ప వినాశక రామ, శ్రీమదయోధ్యా పాలక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. అగణిత గుణగణ భూషిత రామ, అపనీతనయా కామిత రామ, రాధా చంద్ర సమానద రామ, పితృవాక్యాశ్రిత కానన రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ సవ్యం పాదం ప్రసార్య స్థితదురితహరం, సవ్యం పాదం ప్రసార్య స్థితదురితహరం, దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యే అదరమితరభుజం నాగభోగే నిధాయ, పశ్చాద్బాహుధ్వజేన ప్రతిభట శవనే ధారయన్ శంఖచక్రే, దేవీ భూషాదిజుష్టో జనయతు జగతాం శర్మ వైకుంఠనాథ. వైకుంఠనాథుడు శ్రీరామచంద్రస్వామి. శ్రీరామోత్ర విభీషణో యమనఘోరక్షోభయాదాగదహే, శ్రీరామోత్ర విభీషణో యమనఘోరక్షోభయాదాగదహే, సుగ్రీవానయ పాలనైవ మధునా పౌలస్త్యమేవాగతం, ఇత్యుక్త్వా అభయమస్య సర్వవిదితం యో రాఘవో దత్తవాన్, ఆర్తత్రాణపరాయణస్త భగవాన్ నారాయణో మే గతిః, ఆర్తత్రాణపరాయణస్త భగవాన్ నారాయణో మే గతిః అంటూ ఆర్తత్రాణపరాయణుడు జగత్ కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువుని మనం ఈనాడు పెదశేషవాహనారూఢుడైనటువంటి స్వామిని సేవిస్తూ శరణాగతి చెయ్యాలి. స్వామివారి పట్ల నిష్ఠ భక్తి ఉండడమే
ప్రపత్తి, అదే శరణాగతి. సర్వకాల సర్వావస్థల యందును ఆ స్వామి మనల్ని రక్షిస్తాడన్నటువంటి భావం ఉండడమే ప్రపత్తి. దైవమే చరమ లక్ష్యం పరమ గవ్యం అనడమే శరణాగతి. మన అన్ని ఆంక్షలను పరమ వస్తువు స్వామియే అనుకోవడమే ప్రపత్తి. స్వామికి మనం సమర్పితం కావడమే శరణాగతి. ఆ స్వామి యందు పరమ విశ్వాసాన్ని పొంది గరిష్టతమ ప్రార్థన చేయాలట. అనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జనం, అనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వవర్ణం తథా ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతి అని అహిర్బుద్ధి సంహిత ద్వారా మనకు తెలుస్తోంది. స్వామికి దైవేచ్ఛకు తగినట్లుగా సర్వకాల సర్వావస్థల యందును స్వామివారినే సేవిస్తూ ఉండాలి. అదే సంకల్పంగా మనం భావించాలట. దైవానికి ప్రతికూలమైనటువంటి దాన్ని త్యజించాలి. స్వామివారికి ఏది అనుకూలమే వాటినే ఆచరించాలి. అదే ధర్మము. దైవం రక్షించి తీరుతుంది అన్నటువంటి భరోసా మన మీద ఎప్పుడూ మనకిప్పుడూ ఉండాలి. పరిపూర్ణంగా ఆత్మ సమర్పణ చేస్తే ఆ స్వామి మనని కాపాడుతాడు అన్నటువంటి రక్షణ ఉండాలి. అందుకనే దైవం వినా అన్యత్ర రక్షణ లేదు అన్నటువంటి సంకల్పం చేత అకించునటువంటి తనను కాపాడేవాడు ఆ స్వామి ఒకడే అని చెప్పి శరణాగతి చేస్తే మన్ని కాపాడతాడు. అందుకనే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీచిత యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పి రామచంద్రస్వామి ప్రతినబూడట. అన్నగారి చేత తిరస్కరింపబడి రామచంద్రస్వామి సాక్షాత్తు వైకుంఠనాథునటువంటి శ్రీహరి అని చెప్పినా వినకపోయినటువంటి రావణ బ్రహ్మను యొక్క సంస్థానం నుండి వచ్చి ఆ విభీషణుల వారు రామచంద్రస్వామిని శరణాగతి చేస్తే శత్రువు యొక్క సోదరుని సహితం కాపాడి శరణాగతి చేసినటువంటి వాడిని రక్షించినటువంటి స్వామి మన శ్రీరామచంద్రస్వామి. మరి సాక్షాత్తు రామచంద్రుడు అన్నాడట, ఆ రావణ బ్రహ్మే వచ్చి తనను శరణాగతి చేసిన నా భార్యను అపహరించాడునటువంటి దానిని కూడా ప్రక్కన పెట్టి అతనిని నేను రక్షిస్తాను అని చెప్పినటువంటి పరమ మర్యాద పురుషోత్తముడు మన రామచంద్రస్వామి. అటువంటి స్వామి మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషాయిత్యపి తద్యస్తస్య స్యాత్ సతామేతదగర్హితం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అన్నట్లుగా శరణాగతి చేసినటువంటి వారిని ఎందరినో కాపాడేటువంటి వాడు మన రామచంద్ర స్వామి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఇటువంటి వాడు స్వామి సమస్తమైనటువంటి ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి వాడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు. పురుషులు కూడా మోహింపజేసినటువంటి సౌందర్య అతిశయం గలవాడు. ఇందాక మనం పక్కన్నటువంటి లక్ష్మణ స్వామి గురించి మనం తెలుసుకున్నాం. ఆయనే ఆదిశేషుడు. ఈనాడు ఆయన్ని అధిరోహించాడు. ఎందుకయ్యా అంటే ఆనాడు మరి రాక్షసుడైనటువంటి ఆ హిరణ్య అక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్ర గర్భంలో పడవేస్తే శ్రీమన్నారాయణుడు భూవరాహ రూపంలో కాపాడి రక్షించాడనటువంటి విశ్వాసంతో భూభారాన్ని నేను మోస్తానయ్యా అంటూ ఈ సమస్తమైనటువంటి భూభారాన్నంతా కూడా మన ఆదిశేషు రూపంలో ఉన్నటువంటి ఆ లక్ష్మణస్వామి నాడు మనందరికీ కూడా ఆ భూభారాన్ని మోస్తూ స్వామి పెదశేష వాహనాడున్నటువంటి శ్రీమన్నారాయణ్ణి మన్ని దర్శించే మనందరికీ కూడా దర్శించినటువంటి భాగ్యం కలగజేశాడు. అటువంటి స్వామివారిని ఏమని పొగడగలం? ఆయన శక్తి మనకి ఇంత అంతా అని మనం పొగడడానికి మన ఎవ్వరం శరణాగతి చేయడం తప్ప. భక్తితోటి భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతు అంటారు విఖనస ఆగమ శాస్త్రంలో. భక్తితోటి భగవంతుణ్ణి నారాయణుటువంటి ఆ స్వామిని ప్రార్థన చేస్తే
ఏ విధమైనటువంటి లోపములు కూడా మనకి ఉన్నప్పటికీ కూడా మనకి మంత్రం రాదు, తంత్రం రాదు, క్రియ రాదు, ఏమీ రాదు. కానీ శరణాగతి చేస్తూ తండ్రి నీవే తప్పకి తప్పరం పెరుగన్ మన్నెం బందగన్ దీనుని అన్నటువంటి గజేంద్రుని కాపాడినటువంటి స్వామి చూడండి. అదిగో 7 పడగలు సప్తశైలాధీశుడటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆశ్వీజ మాసంలో కన్యామాసంలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు జరుపుకున్నారో అనుబంధాలయమైనటువంటి ఈ కోదండరామాలయంలో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుబంధాలయాల్లో కూడా ఈనాడు రామచంద్ర రూపంలో ఆ స్వామి మనకి దర్శన భాగ్యం ఇస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని పారావారపయో విశోషణ కళాపారీల కాలానల జ్వాలాజాల విహారఘారి విసిక వ్యాపార ఘోరక్రమఘే పారావారపయో విశోషణ కళాపారీన కాలానల జ్వాలాజాల విహారహారి విసిక వ్యాపార ఘోరక్రమఘే సర్వావస్థసకుత్ ప్రసన్న సర్వావస్థసకుత్ ప్రపన్న జనతా సంరక్షణైక వ్రతి ధర్మో విగ్రహవాన్ అధర్మ వినతిం ధన్వీష తన్వీదనఘే అంటూ వేదాంత దేశికుల వారు ప్రార్థన చేస్తారు. స్వామివారు ఎటువంటి వాట సంసారమైనటువంటి సాగరంలోని నీటిని సృష్టింపజేసే కళా ప్రావీణ్యుడు ఆ రామచంద్ర స్వామి. జ్వలించుతున్నటువంటి కిరణములే మాలగా కలిగినటువంటి వాడు ఆ రామచంద్ర స్వామి. ఆశ్రయించిన జనులందరినీ కూడా రక్షించడమే వ్రతంగా ఉన్నటువంటి ఆ స్వామి ఈనాడు ధర్మ స్వరూపుడై ధనుర్ధారి అయి మనందరికీ కూడా దర్శనమిస్తూ మనందరినీ కూడా కాపాడడానికి రామచంద్ర స్వామి ఆవిర్భవించాడు ఈ తిరుపతి క్షేత్రంలో కోదండరాముడుగా. అటువంటి స్వామి చక్కగా రామాయణాన్ని ఈ రకంగా కూడా చెబుతూ ఉంటారు పెద్దలు. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణఘననం ఏతద్ధి రామాయణం ఏతద్ధి రామాయణం ఏతద్ధి రామాయణం. ఈయననే పోతనామాత్యుల వారు తాటకమర్జించి తపసి జన్నముగాచి హరివిల్లు విరచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధక బంధోఘ్రకర దూషణాది రాక్షసులదునిమి వానర విభునేలి వాలిగూలగ చేసి జలరాశి గర్వంబు జక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరులను గుడిమి దృంచి అల విభీషణు లంకకు నధిపజేసి భూమి సుతగూడి సాకేతపురమునందు రాజ్య సుఖములుగై కొన్న రామ విభుడు అల విభీషణు లంకకు నధిపజేసి భూమి సుతగూడి సాకేతపురమునందు రాజ్య సుఖములుగై కొన్న రామ విభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతుల అంటూ తాటకని అంతము చేసి రాముడిదే లోకాభిరాముడితడు రాముడిదే లోకాభిరాముడితడు గోమున
గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు ఈతడా తాటకి చించే ఈతడా తాటకి చించే ఈ పిన్నవాడ ఆతల సుబాహుగొట్టి యజ్ఞముగాచే ఈతడా తాటకి చించే ఈ పిన్నవాడ ఆతల సుబాహుగొట్టి యజ్ఞముగాచే చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే సీతకమ్మ పెండ్లాడే చెప్ప కొత్త కదవే చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే సీతకమ్మ పెండ్లాడే చెప్ప కొత్త కదవే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు మన కౌసల్య కొడుక మాయామృగముని సెదనుజుల విరాధుని తానే చెరిచే మన కౌసల్య కొడుక మాయామృగముని సెదనుజుల విరాధుని తానే చెరి మాడే నీడు తాళ్ళు తోడనే వాలి నడచె తునుమాడే నీడు తాళ్ళు తోడనే వాలి నడచెయిన కులుడితడా ఎంత కొత్త చూడరే తునుమాడే నీడు తాళ్ళు తోడనే వాలి నడచెయిన కులుడితడా ఎంత కొత్త చూడరే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు వయసు తానే ఆ ఎక్కువ జలది గట్టి రావణు చంపి సీత మరల తెచ్చెను ఈ వయసు తానే ఆ ఎక్కువ జలది గట్టి రావణు చంపి సీత మరల తెచ్చెను
వెంకటేశుడితడా సిరులనయోధ్యయేలే శ్రీ వెంకటేశుడితడా సిరులనయోధ్యయేలే కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే శ్రీ వెంకటేశుడితడా సిరులనయోధ్యయేలే కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు 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 లోకాభిరాముడు కోదండరాముడు పెద్ద శేషవాహనంపై సీతాలక్ష్మణ సేవితుడై కొలువుదీరి భక్తులందరికీ మాడవీధుల్లో దర్శనమిస్తుంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా రామనామాన్ని జపిస్తూ రామానుగ్రహాన్ని పొందటం విశేషం. గజరాజులు ముందుకు కదులుతుండగా ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం అంటారు రామావతార వైశిష్యంలో. విశేషంగా దేవాలయాల్లో వింజామర కైంకర్యం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు. ఏనుగు విశేషం. చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు రాముడి గురించి చెబుతూ ఆ ఏనుగు మీద ఉన్నటువంటి రాముణ్ణి తలుస్తూ ఏనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అంటారు. అంటే ఆ పిల్లలు వాళ్ళ భాషలో ఆ ముద్దు మాటలతో ఏనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని అలా ఆ రాముడు బాల్యప్రాయం నుంచే బాలరాముడై మరి దశరథరాముడై శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని ఆజానుబాహుడై వికసించిన పద్మముల వంటి నేత్రములు గలవాడై అందుకనే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమంటారు. శ్రీరామచంద్రుడు జానకీదేవి చేతిని పట్టుకున్న దగ్గర నుంచి ఆ రామచంద్రుడే సర్వస్వను భావించింది ఆ తల్లి అమ్మవారు. అందుకనే జానకి రాముల కళ్యాణము చూతము రారండి అని జగదానందకారక జానకి మనోనాయక అంటాడు త్యాగరాజస్వామి. జానకీదేవి యొక్క మనస్సును చొరగొన్నటువంటి మహానుభావ, ఈ జగత్తుకు ఆనందాన్ని కలిగించేటటువంటి ఆనందరామ, అభిరామ గుణాకర దాశరథే, జగదేక ధనుర్ధర ధీరమతే, రఘునాయక రామ రమేశ విభో అని అలా ఆ రామనామంలో ఉండే మాధుర్యం ఎంత గొప్పదో అనుభవించి ఆనందించినటువంటి వారు గొప్పవారు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు జానకీదేవి కూడా వనవాసానికి బయలుదేరుతుంది. రాముడు అడిగాడు, నా తండ్రి నన్ను వనవాసానికి వెళ్ళమన్నాడు, నేను వెడుతున్నాను పితృవాక్య పాలన కోసం అంటూ వాల్మీకి ఎంత చక్కగా ఆవిష్కరిస్తాడంటే ఈ విషయాలు మనము వినే సందర్భంలో రామచంద్రుడు, లక్ష్మణస్వామి, కైక, సీతాదేవి వీరి మధ్యన జరిగేటటువంటి సంభాషణ చాలా గొప్పగా వాల్మీకి ఆవిష్కరించి మనకి చెప్పడం జరుగుతుంది. నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితర శుశ్రూష తస్యవా వచన క్రియా. తండ్రికి శుశ్రూష చేయటం, తండ్రి ఆజ్ఞలను పాటించడం అని వాటికంటే మించిన ధర్మాచరణము మానవునికి మరొకటి లేదు అంటాడు. పితృవచనం కుర్యన్ నకశ్చిత్ నా మహీయతే. ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా పితృవాక్య పరిపాలన చేసి తీరవలసింది. తండ్రి మాటను శిరసా వహించిన వాడెవ్వడూ కూడా ధర్మము నుండి పతనము కాడు, ఇది ధర్మకార్య నిర్వహణ అనుకుంటాడు అని రాముడు ఆచరించి చూపించాడు. తండ్రి మాటకై వనములకేగను దాశరథి అని. అయితే జానకీదేవి వచ్చేటప్పుడు జానకీదేవిని అడిగాడు,
నువ్వెందుకు వస్తున్నావు అంటే, నీ తండ్రి మాటను నిలబెట్టుకోవడానికి నువ్వు వెళ్తుంటే నా తండ్రి మాటను నిలబెట్టుకోవడానికి నేను వస్తున్నాను స్వామి అన్నది. ఏమిటి నీ తండ్రి మాట అంటే, నా చేతిని నీ చేతిలో పెడుతూ ఇయం సీతా మమ సుత అని నీకు ధర్మకార్య నిర్వహణలో తోడ్పడుతుందని నా తండ్రి చెప్పాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నాకు ధర్మమని నేను వస్తున్నాను, ధర్మపత్నిగా అని చెప్తుంది. ఇది విశేషం. అలా వనవాసానికి వెళ్ళినటువంటి సీతాదేవి ఆ ఋషిపత్నులు, ఆ వాతావరణము, ఆ ప్రకృతి రామణీయకత ఇవన్నీ వనములో అడవుల్లో ఉన్నప్పుడు ఆమె చక్కగా ప్రతిరోజు రామచంద్రుడు పూజ చేసేటప్పుడు పుష్పాలు కోసి తులసి కోసి అందించడం ఆమె ధర్మం. కాబట్టి ధర్మపత్నిగా మల్లె చెట్లను పెంచి, ఆ మల్లెపూలంటే రాముడికి చాలా ఇష్టం కాబట్టి మల్లెపూలను కోసి రామచంద్రుడు పూజకు అర్పిస్తుంటే అవి స్వర్ణభరితమై బంగారు వర్ణంతో కలిసి విరాజిల్లుతూ ఉంటే ఆ సీతమ్మ తన వాకిటిలో ఏర్పాటు చేసినటువంటి ఆ సిరిమల్లె పూలతో రాముడు తమ ఇష్టదైవాన్ని అర్చించి ఆనందించాడు ఆనందరాముడు. అందుకనే ఆ సీతమ్మ వాకిట ఆ సిరిమల్ల చెట్టు రాముడికి ఆనందమైంది. కాబట్టే ఇది విశేషించి మల్లెపూలు దొరికేటటువంటి రోజులు. కాబట్టి ప్రతి ఇంటా కూడా రాముడి గురించి పూజ చేసేటప్పుడు మల్లెపూలను ఉపయోగిస్తే రాముడికి చాలా ఆనందమైనటువంటిదిగా విశేషంగా చెప్పబడుతుంది. అందున మల్లెపువ్వు తెల్లగా ఉంటుంది, స్వచ్ఛతకు ప్రతీక. మన మనస్సు కూడా పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భావంతో రామానుగ్రహం కలిగేట్టుగా ఉండాలంటే ఆ విశేషమైనటువంటి ఫలాలను రాముడు వనవాసంలో ఉన్నంతకాలము ఫలాలను ఎక్కువగా తీసుకున్నాడు ఆహారంగా. మనము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పెద్ద శేషవాహనం మీద వీక్షిస్తూ మన ఇంట్లో ఉన్నటువంటి ఫలాలు ఏమైనా నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులందరూ ఆ ఫలాలను తీసుకుంటే సత్ఫలితాలు ఇవ్వగలిగిన వాడు రాముడు. శబరి ఎంతో కష్టపడి రాముడి కోసం ఎదురు చూచి వయస్సు మీద పడ్డా కూడా ఆ ముదిమి ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ ఫలాలను దాచి 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 రాముడికి అందించి రాముడికి తినిపించి రామానుగ్రహాన్ని పొంది ఆ మతంగ మహర్షి యొక్క శిష్యురాలైనటువంటి శబరి దాసిన చుట్టమా శబరి దాని కృపామతి నెలినావు నీ దాసుని దాసుడా గుహుడు వాని దయన్నసప్రోచినావు నీ దాసులలోన నేనొకడా అని స్వామి వాళ్ళందరినీ కాపాడినట్టే నీ అనుగ్రహాన్ని రామానుగ్రహాన్ని మా పైన కూడా ప్రసరింపజేయమని వేడుకోవాలి. అందుకనే దశరథ రామ అంటే చాలా ఆనందం రాముడికి. ఎందుకంటే ఏ కుమారుడైనా తండ్రి గొప్పతనాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. అందుకని దశరథనందనుడై రాముడు ఆనందాన్ని పొందినటువంటి మహానుభావుడు. రామాయణంలో వాల్మీకి ఎన్నో విషయాలను మనకు అందించాడు. అవన్నీ కూడా ఈ 9 రోజుల్లో వాహన సేవల్లో రసరమ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని నిష్ణాతులైనటువంటి పండితులు అందిస్తూ ఉంటారు. వినే భాగ్యం మనది శ్రవణం వినటం ద్వారా. ఆళ్వారుల్లో విశేషించి కులశేఖర ఆళ్వారులు రామచంద్రుడి యొక్క చరిత్ర వింటూ ఉంటాడు. చెబుతుండగా వినేటప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు దానిలో తాదాత్మ్యం చెందుతూ కులశేఖర్ల వారు ఎక్కడ నా కత్తి ఎక్కడ నా గుర్రము, ఆ రావణాసురుడిని నేను శిక్షించి జానకీదేవిని రక్షించి రామచంద్రుడికి సమర్పిస్తాను అని చెప్పి అంటారు. అటువంటి తాదాత్మ్యత అన్నమాట. ఆళ్వారులు కూడా అనేక సందర్భాల్లో ఆ రామవైశిష్యాన్ని స్తుతించారు. అదేవిధంగా త్యాగరాజస్వామి వారైతే విశేషించి జగదానందకారక అన్నాడు, జానకీ మనోనాయక అన్నాడు, కొలువై ఉన్నాడే కోదండపాణి అన్నాడు. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా అన్నమాచార్యుల వారు కూడా తన సంకీర్తనలో దశరథ రామ జయ జయ రామ దశరథ రామ అని రామనామాన్ని విశేషంగా మనకు అందించారు. అదేవిధంగా శ్రీరామదాస్ అయితే సాక్షాత్తు రామభక్తుడు. ఎంత రుచి రామా నీ నామము, కదలి ఖర్జూరాది ఫలముల కనను మధురమవు నీ నామమేమి రుచిరా అన్నాడు. తీయటి ఫలాల కంటే కూడా నీ నామం చాలా బాగుంటుందని ఆ రామనామంలో ఉండే మాధుర్యాన్ని అందించారు మహానుభావులు. ఇవన్నీ కూడా మనం తలుచుకున్నప్పుడు రామానుగ్రహాన్ని పొందాలంటే ఈ కలియుగంలో అది తారక మంత్రం. త్రేతాయుగం నుండి ఈనాటి వరకు కూడా రాముడు ఆనాడు చెప్పాడు, అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అని. సుగ్రీవ అంగద జాంబవంతాదులందరి మధ్య కూడా విభీషణులందరి మధ్య కూడా ఒక మాట అన్నాడు, రామా నీ వారము అని వేడుకుంటే వారిని నేను ఎంతకాలమైనా కాపాడుతాను అని చెప్పాడు. ఎంతకాలం కాపాడుతాడంటే రామానుగ్రహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం కాపాడుతూనే ఉంటాడు. అది రామచంద్రుడు మనకిచ్చినటువంటి మాట. అది రామ అనుసరణీయమైనటువంటి విధానం. ఆ విధంగా ఆ రామనామాన్ని జపిస్తూ విద్యుద్దీపకాంతుల మధ్య కోదండ రామాలయం శోభాయమానంగా దర్శనమిస్తూ ఉన్నది. వీక్షించే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అనేక శాఖల వారు
ఈ బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించే నిమిత్తము అందరికీ కూడా నేత్రపర్వంగా నేత్రానందం కలిగే నిమిత్తంగా ఏర్పాట్లు చేశారు. వాటన్నింటినీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ కోదండరామాలయం విశేషమైనటువంటి సువిశాలమైనటువంటి ప్రాంగణములతో విరాజమానమవుతూ ఉంటుంది. ఆ రామచంద్రుడు కూడా విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. తిరుమలకు వచ్చిన భక్తులందరూ, తిరుచానూరు అమ్మవారిని దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా రాముణ్ణి దర్శించుకుని ఆనందపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు అలా రాలేనటువంటి వారు ఉంటే ఇప్పుడు రాబోయే రోజుల్లోన ఈ కోదండరాములు విశేషించి జాంబవత్ ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం ఇది. అటువంటి దేవాలయాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. రామానుగ్రహాన్ని పొందుదాం. శ్రీరామాయ నమః. జయ జయ రామ దశరథ రామ అని ఆ మహానుభావుడు మనకు రామానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. సంకీర్తన విందాం. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బల రామ దశరథ రామ మనుజావతార రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోచ రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోచ రామ సులలిత యశ విలసిత రఘురామ విలసిత రఘురామ వేద గోచర రామ కలిత ప్రతాప శ్రీ వెంకటగిరి రామ విలసిత రఘురామ వేద గోచర రామ కలిత ప్రతాప శ్రీ వెంకటగిరి రామ దశరథ రామ పమరి స
चण्डकिरण कुलमण्डन राम श्रीमद्दशरथ नन्दन राम कौसल्या सुखवर्धन राम विश्वामित्र प्रियधन राम घोरताटका घातक राम मारीचाति निपातक राम कौशिक मख संरक्षक राम श्रीमदहल्योद्धारक राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम गौतम मुनि संपूजित राम सुरमुनिवरगण संस्तुत राम नाविक धावित मृदुपद राम मिथिलापुर जन मोहक राम विदेह मानस रंजक राम त्र्यंबक कार्मुक भंजक राम सीतार्पित वर मालिक राम कृतवैवाहिक कौतुक राम भार्गव दर्प विनाशक राम श्रीमदयोध्या पालक राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम अगणित गुणगण भूषित राम अहनीतनया कामित राम राधा चंद्र समानद राम पितृवाक्याश्रित कानन राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम प्रिय गुह विनिवेदित पद राम प्रक्षालित निज मृदु पद राम भरद्वाज मुखानंदक राम चित्रकूटाद्रिनिकेतन राम दशरथ संतत चिंतित राम कैकेयी तनयार्पित राम विरचित निज पितृकर्म राम भरतार्चित निज पादुक राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम दंडक वन जन पावन राम दुष्ट विराध विनाशन राम शरभंग सुतीक्ष्णार्चित राम अगस्त्यानुग्रहवर्धित राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम वृद्धाधिप संसेवित राम पंचवटी तट सुस्थित राम शूर्पणखार्ति विधायक राम खरदूषण मुख सूदक राम सीता प्रिय हरिणानुग राम मारीचार्ति कृदाशुग राम विनष्ट सीतान्वेषक राम वृद्धाधिपतिदायक राम शबरी दत्त फलासन राम कबंध बाहुच्छेदन राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम
आदरां नतसूग्रीवाभीष्टदरां गरुवितवालिसंहारकरां वानरदूतप्रेषकरां हितकरलक्ष्मणसंयुतरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम कपिवर संतत संस्मृतराम सकरां सीता प्राणाधारकरां दुष्टदशानन दूषितरां शिष्ट हनुमदूषितरां सीतोदितकाकावनरां कृतचूडामणिदर्शनरां कपिवरवचनाश्वासितरां राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम అయోధ్యాపురనేతారం అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికాం రాఘవానామలంకాలం వైదేహానామలంక్రియా. ఎంత సుందర రూపం స్వామిది. స్వామిని ఈనాడు సీతా సహితుడై లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్ర స్వామిని పెదశేషవాహనారుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. భావించి కొందరు బ్రహ్మంబు నీవని తలపోసి కొందరు ధర్మమనియో చర్చించి కొందరు సదసిదీశ్వరుడని చర్చించి కొందరు సదహడీశ్వరుడని సరవి కొందరు శక్తి సహితుడనియో చింతించు కొందరు చిరతరుండు అవ్యయుడు ఆత్మతంత్రుడు పరుండు అధికుడవనియు నొడరి ఊహింతురు తుదిని అద్వయద్వయ సతసద్విశిష్ట సంశ్రయవుడవు నీవు. తలప నొక్కింత వస్తుభేదంబు గలదే కంకణాదుల పసిడి ఒక్కటిగాదే కడలు పెక్కైన వార్ది ఒక్కటిగాదే భేదమంతును నిన్ను వికలింప వలదో. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శిరసా నమామి. ఓ ముకుందా, కొందరు నీవే బ్రహ్మమని భావించెదరయ్యా. ధర్మమని కొందరు తలపోసి చెప్పెదరు. నీవే సతు అసతయై ఉన్న ఈశ్వరుడని చర్చించెదరు కొందరు. మరికొందరు నీవు శక్తి సహితుడు వందరు. చిరతరుండనవనియు అవ్యుండనయు ఆత్మతంత్రుడనయు పరుడవని సర్వశ్రేష్ఠుడని యోచించి చెబుతూ ఉన్నారు. చివరకు అద్వైతుడవు ద్వైతుడవైన విశిష్టాద్వైతుడవు నీవే సుమా అంటూ ఆ రామచంద్ర స్వామి తత్వం మనం ఎంతవరకు చెప్పగలం? ఆ స్వామిని సదా సేవించడం తప్ప మనం వేరే చేసేటటువంటిది ఏమీ లేదు కదా. అటువంటి రామచంద్ర స్వామి ధర్మమునకు
ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా ధర్మమునకు మూలమైనటువంటి స్వామి. శుభం వా యది వా పాపం, శుభం వా యది వా పాపం, యో హి వాక్యం ఉదీరితం సత్యేన పరిగృహ్ణాతి సవీరః పురుషోత్తమహే. సత్యేన పరిగృహ్ణాతి సవీరః పురుషోత్తమహే. ఇచ్చినటువంటి మాట శుభము గాని అశుభము గాని దానికి కట్టుబడి ఉండేవాడే నిజమైనటువంటి వీరుడు, ఉత్తమ పురుషుడు అనేటువంటి నిరూపించుకున్నటువంటి వాడు రామచంద్రస్వామి. సీతాన్వేషణ చేస్తున్న సమయంలో సుగ్రీవునకు గుర్తు చేసేటట్లుగా లక్ష్మణస్వామితో సంభాషిస్తాడు స్వామి. అటువంటి స్వామి ఎంత ఉదాత్తమైనటువంటి వాడు, ధీరుడు, పురుషోత్తముడు ఆయనే. ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖితః సుఖితోపి వా నిర్దోషా వా సదోషా వా వయస్యః పరమాగతిః. ఉత్తముడైనటువంటి పురుషుడు తన మిత్రుడు ధనవంతుడైనా నిర్ధనుడైనా సుఖములో ఉన్నా దుఃఖములో ఉన్నా నిర్దోషి అయినా దోషి అయినా అతడు ఎలాంటి వాడైనా తారతమ్యాలు చూడకుండా అతనిలో సమానంగా అతనితో సమానంగా గౌరవించాలి అని చెప్పి శ్రీమద్ రామాయణంలో సుగ్రీవుడితోటి సంభాషణ ఇది. కిష్కింధకాండలో మనకి తెలుస్తూ ఉంది. శ్రీమద్ రామాయణం సుందరం సుందరం సుందరం. ఆ రామచంద్రస్వామి తత్వమంతా కూడా ఆ శ్రీమద్ రామాయణంలోని పునికి పుచ్చుకుంది. వాల్మీకిగిరి సంభూత అన్నట్లుగా వాల్మీకి మహర్షి ఎంత పుణ్యం చేసుకుని ఉన్నారో మనందరికీ ఈనాడు అంతరించిపోతున్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని కాపాడడం కోసమే శ్రీమద్ రామాయణ భారత భాగవత గాథలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అటువంటి రామచంద్రస్వామి ఈనాడు అదిగో తిలకించండి, దివ్యమంగళ విగ్రహ స్వరూపంతో రామచంద్రస్వామిని మనం సేవిస్తూ ఉన్నాం. రామో రాజమని సదా విజయతే రామం రమేశం భజే. రామో రాజమని సదా విజయతే రామం రమేశం భజే. రామేణాభిగత నిశాచరతం రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయతం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయస్తదా భవతు మే భో రామ మాముద్ధర. రామే చిత్తలయస్తదా భవతు మే భో రామ మాం ఉద్ధర అంటూ ఆ రామచంద్రస్వామిని పదే 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 మనం భక్తితోటి శరణాగతి చేస్తూ ప్రార్థన చేయడం తప్ప ఇంకేమీ లేదు. ఆ స్వామిని అందున పంగుని బ్రహ్మోత్సవం అంటున్నారు. సౌరమానం ప్రకారంగా ఫాల్గుణ మాసంలో ఈ యొక్క మీనమాసంలో స్వామివారికి జరిగే ఉత్సవమే ఈ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవం. స్వామివారు దివ్యంగా మనందరికీ కూడా కోదండరాముడిగా అవతారము దాల్చి దర్శనమసంగుతున్నటువంటి స్వామి ఎలా ఉన్నాడు? భూరి భూధర కోదండ మూర్తి ధ్యేయ స్వరూపినే. భూరి భూధర కోదండ మూర్తి ధ్యేయ స్వరూపినే. నమోస్తు తేజోనిధయే రామాయ పన్నివారినే. మేరు పర్వతము విల్లుగా గల శివునికి ధ్యానింపదగినటువంటి రూపం గలవాడు. ఆ శివధనుస్సును భంగపరిచినటువంటి వాడు రామచంద్రస్వామి. తేజోనిధుడైనటువంటి ఆ స్వామి
మనకి సమస్తమైనటువంటి ఆపదల నుండి కూడా రక్షించుగాక రక్షించుగాక అంటూ శరణాగతి చేస్తూ ఆ స్వామిని పదే పదే ప్రార్థన చెయ్యాలి. ప్రక్కనే ఉన్నది చూడండి, ఇంతసేపు మనం లక్ష్మణస్వామి వారి గురాలో దశరథి అని అపారమైనటువంటి దయాగుణము కలిగిన వాడు రామచంద్రుడు. ఈ రాత్రి పెద్ద శేషవాహనం మీద దర్శనమిచ్చాడు, రేపు ఉదయం చిన్న శేషవాహనం మీద దర్శనమిస్తాడు. ఇది రామానుగ్రహం. పెద్ద చిన్న తారతమ్యాన్ని పక్కన పెడితే శేషుడు నిరంతరము కూడా భగవంతుడి కైంకర్యం చేసేటటువంటి మహానుభావుడు. ప్రారంభంలో చెప్పుకున్నాం, అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అని స్వామి. అనంతగరుడ విశ్వక్సేనులు అనేటటువంటి నిత్యసూరుల్లో మొదటివాడుగా అనంతుడు చెప్పబడతాడు. అందుకనే వాహన సేవల్లో మొదట అనంతుడికి ఆదిశేషుడికి స్వామి అనుగ్రహాన్ని ఇచ్చాడు. పెద్ద శేష వాహనం మీద స్వామిని దర్శించాం. శేషుడికి భగవంతుడికి ఉన్న సంబంధం విశేషమైనటువంటిది. తనకంటూ కాదంతా భగవంతుడిగానే భావించాడు కాబట్టి స్వామి ఎప్పుడు ఎలా కోరుకుంటే అలా మారుతూ స్వామి కైంకర్యమే పరమావధిగా ఆ వైకుంఠము నుండి ఈ తిరుపతి కోదండరామస్వామి దేవాలయం వరకు కైంకర్యమే పరమావధిగా నిర్వహించాడు. కాబట్టి ఆ భగవంతుడు శేషుణ్ణి మొదటి వాహనంగా అనుగ్రహించాడు. పెద్ద శేషవాహనమని 7 తలలతో దర్శనమిచ్చేటటువంటి వాడు పెద్ద శేషుడు. మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 శత్రువుల్ని పక్కన పెట్టి చూస్తే 7వది భక్తి. అటువంటిది 7వదిగా భావించినప్పుడు భక్తి పారవస్యంలో భక్తులందరూ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణి అనేటటువంటి రామనామంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఆనందరాముడై, దశరథరాముడై, జగదభిరాముడై, జానకిరాముడై, హనుమత్ సేవితుడై. ఇక హనుమంతుడి గురించి ఏం చెప్పాలి? సాక్షాత్తు అనుగ్రహాన్ని పొందినవాడు. ఇక విశేషమైనటువంటి వానర సేవితుడు భగవంతుడు అని చెప్పుకోవడానికి కారణం సాక్షాత్తు జాంబవంతుల వారు ఏర్పాటు చేసినటువంటి ఆలయంగా విరాజిల్లుతున్న తిరుపతి పట్టణంలోని కోదండరామ ఆలయం. కుంభహారతిని సమర్పిస్తున్న కేడని చరితలు ఏమని పొగడవచ్చు, ఏడకేడని చరితలు
నీ